గురు చాలా మంది యూట్యూబ్‌లో పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ గురించి చూసి పేపర్ ప్లేట్ మేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో, వాళ్ళ కోసం నిజంగా దీంట్లో లాభాలుంటాయా? నష్టాలుంటాయా? అని చెప్పి ప్రాక్టికల్‌గా స్టార్ట్ చేసి చేస్తున్న వాళ్ళనైతే దగ్గరికి వెళ్లి మరి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకోసం. సో, ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుంచి ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. మీ సపోర్ట్ ఉంటూ ఉంటే. గురు మిషన్ కాస్ట్ మొత్తం ఎంత పడింది గురు మనకి? 10,000 1,10,000 మొత్తం ఎన్ని డైస్ వస్తాయి మనకి? 2 డైస్. ఇంకా మనకి ఎక్స్ట్రా టిఫిన్ ప్లేట్ గానీ ఇట్లా సిట్టింగ్ ప్లేట్ గానీ అలా చేసుకోవాలంటే ఇంకా మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. అవి డైస్ సపరేట్ రేటా? మనకి మార్జిన్ ఎలా ఉంటది అన్న? అంటే షీట్ ని బట్టా లేకపోతే షీట్‌ని బట్టి అన్న. ఒక్క షీట్ కి ఎలా ఉంటది మార్జిన్? ఒక షీట్ మార్జిన్ వచ్చేసి మనకి 25 పైసలు అంతే మిగిలేది. అంతే దీంట్లో మొత్తం ఎన్ని ఉంటాయి అన్న? 20 పీసులు వస్తాయి. 20 పీసులకి 25 పైసలు లెక్క. అవును. ఇంకా ఈ కొత్త ప్లేట్ అంటే ఈ క్వాలిటీని బట్టి కూడా మార్జిన్ పెరుగుతుందా? రేట్ కూడా మారిపోతుంది మనకి. అంటే మార్జిన్ కూడా పెద్దగా ఉంటుంది. సేమ్ అంతే. 25 పైసలు మిగులుతది అంతే మనకి. ఈ మిషన్ ఎక్కడ దొరుకుతుందన్న? మళ్ళీ వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారా లేకపోతే? మనకు వచ్చేసి మెయిన్ బ్రాంచ్ ఏవిఆర్ మిషన్. ఏ హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ మనకు వచ్చి మంగళగిరిలో మనం కొన్నాము. అక్కడి నుంచి మన ట్రాన్స్‌ఫర్ జరిగింది. ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక జస్ట్ 1 అవర్‌లో ఇచ్చేస్తారు ట్రైనింగ్ కూడా. అవును. అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏమన్నా రిపేర్స్ వస్తే వాళ్ళే వచ్చి రిపేర్ 5 చూసుకుంటారు. ఇయర్స్ వారంటీ మోటార్‌కి అండ్ మిషన్‌కి. వాళ్ళ దగ్గర నుంచి చేసి వెళ్ళిపోతారు మనకి. మధ్య మధ్య చిన్న రిపేర్స్ వస్తే అవి మనమే చూసుకొని తీసుకొని చేసుకోవడమే. గురు అంటే మార్కెటింగ్ ఎలా ఉంటది గురు? నా మార్కెటింగ్ వచ్చేసి మనం ప్రస్తుతానికి ప్రతి ఊరికి మనం మార్కెటింగ్ చేసుకోవాలి. దాని మీద మనకు ఎంతో మిగలదు. మనం చేసే కొద్దీ మిగులుతా వస్తది. అదే మనం పెట్టంగానే మనకు వస్తుంది లాభం చూసుకోకూడదు. 25 పైసల మీద కంటే మనకి ఎక్కువ మిగలదు. మనం కొంచెం డెవలప్ అవ్వాలని చెప్పి పెట్టండి. మన ఊర్లో ఎక్కడ లేదు మ్యానుఫ్యాక్చరింగ్. అందుకే మనం పెట్టాము. అంటే తక్కువ అందించాలి మనకి ప్రజలకి. అంటే అలా అందిస్తున్నాం. అందుకే గాని చేస్తున్నాం. ఓకే. ఒక అన్నా ఓకేనా? గురు అంటే ఇంతకు ముందు ఏమన్నా జాబ్ చేసావా? లేకపోతే స్టడీ ఇలాంటివి ఏమైనా చేసావా? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది డిగ్రీ. మరి ప్రైవేట్‌గా జాబ్ అన్నీ చేశాను. కొన్ని అన్ని అంటే ఇష్యూస్ వల్ల ఇలా జాబ్ పెట్టి ఇలా సెటిల్ అయ్యాను. అంటే ఓన్‌గా మనమే స్టార్ట్ చేసుకోవాలి అన్న ఫ్యాషన్‌తో అయితే బిజినెస్ స్టార్ట్ చేశారన్నమాట. అవునన్నా. హ్మ్. తీరా? అంతేనా? అంతే? గురు ఇది ఏ పేస్ కరెంట్ మీద నడుస్తది? అన్న సింగిల్ పేస్, 2 పేస్, 3 పేస్ నేను ఏ పేస్ అయితేనే నడుస్తది మనకి. ఇబ్బందే లేదు కరెంట్ మీద. కానీ అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు మనం ఎర్త్ ఏసుకోవాలి. ప్రస్తుతానికి మెయిన్ అదే. ఎర్త్ ఏసుకోకపోతే మనకి మిషన్ ఇడిచినప్పుడు బాగా మనకి ఎర్త్ పడతా ఉంటది. మాకదే వచ్చింది 5 డేస్ నుంచి. సేమ్ ప్రాబ్లమ్. హ్మ్. మనోడు మొత్తం పేపర్ ప్లేట్లే కాకుండా అలాగే టిఫిన్ ప్లేట్లు, అలాగే గ్లాసులు, అలాగే టీ గ్లాసులు ఇవన్నీ హోల్‌సేల్‌గా తీసుకొచ్చుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రీటైల్‌గా. సో, ఇది కూడా ఒక ప్రాఫిట్ మార్జిన్ కూడా ఉంటది. సో, గురు కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి మీ అడ్వైస్ అంటే ఈ బిజినెస్‌లో మీ అడ్వైస్ ఏమిస్తారు? అన్న ఇదొచ్చేసి పూర్తిగా మన యూట్యూబ్ సర్కిల్ మొత్తం తెలుసుకొని అంత చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. ఏం తెలియకుండా పెడితే లాస్ 3,00,000 మనం ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా అది దీంట్లో. 3,00,000, 4,00,000 అవుతుంది. మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంటికాడ కూర్చొని ఖాళీగా కుదరదు. షాప్ పెట్టామంటే తిరగాలి, చేసుకోవాలి, కష్టపడాలి. అంటే లాభమైన నష్టమైన మనం కష్టపడి చేస్తేనే దీనికి లాభం. లేకపోతే లాభం లేదు. ఓకే గురు. మనోడు చెప్తున్నాడు గదా! మనోడు చెప్పిన మాటల్లో అర్థమవుతుంది గదా! సో, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ముందు మార్కెటింగ్ మీద ముందు పూర్తి అవగాహన తెచ్చుకోండి. సో, ఆఫ్టర్ దెన్ మీరు స్టార్ట్ చేయండి. మార్కెటింగ్ మీద అవగాహన లేకుండా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇవి తయారు చేసుకున్నప్పటికీ మనకైతే లాస్‌లోనే ఉంటది. ఎప్పుడైతే మనం మార్కెటింగ్ ఫుల్‌ఫిల్‌గా చేస్తామో అప్పుడు ఈ బిజినెస్ పూర్తిగా సక్సెస్ అవుద్ది. ఓకే గురు. థాంక్స్ గురు. నాకింత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు.